ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి కైతోనూ ఎంగుంటుంటే నువ్వు లేని ఎగవ బతుకు చీకటి కూడా నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం మరి మంచి నాటి కాదా నీ చూపు ముందు కదా చూడు నీకు ఎవరు సాటి లేదు అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. దీనికి ఇంత దిగిపోతున్నారండి. వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా తెచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి వచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. How dare you show your flag to me? Slave, remove your helmet and tell your name to me. My name is Maximus Decimus Meridian, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life or the next. ఏంటంటే హీరోయిన్ కూడా వాడి. అందులో ఆ దైత్యం అక్కడ ఉన్న స్టేజీకి ఎటువైపు ఉండాలో పక్క వచ్చేసేయండి. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంది. నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు. మరి లలితలు అంటున్నారు కాబట్టి అంతాక్షరి తంబోలా ఇలాంటి ఆటలు వెళ్ళా కర్రాపుల్లా ఎగరేసుకొట్ట ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. నాటకం నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే 2 అమ్మాయిలు ఎదగాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లోనే ట్విస్ట్ పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కేజీల కింద ఇచ్చేస్తారు. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు అహల్య దంపతులు. ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యను లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. గౌతముడు యథావిధిగా లేచి టవల భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాల్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించింది. మైక్ మైక్ ప్లీజ్. మైక్ 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 ఏమండి? మైక్ 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 సెట్టింగ్. అప్పుడే వచ్చావేంటి? మైక్ సెట్టింగ్. 1 minute. టవల్ తీసుకు. 1 minute. అక్కడ ముందుకు వెళ్ళిపోయి అక్కడ నుంచి. అంతా నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుడిని, ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతముడు రా. నేను కూడా ఏదైనా చేస్తాను. అహల్య, ఎవరెక్కడ? భుజంపై ఎవరు మానాలు వాళ్ళు కొట్టుకుంటే మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుంది. స్వామి,
దేవి నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? పోను. మనం గజం రాసినట్టున్నావురా, ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు చేయలా తెరమే కొట్టి? ఆడికి మనకి సాపత్యం ఏంటరా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకుండా దేవి మమ్మల్ని నీ బిగి కవిటిలో బంధిప్పుడు మమ్మల్ని ఏదన్నా చేయడం బిక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటే అనుకున్నావా? లాల్లేదికి వెళ్ళలేదు, మొహమ్మద్ నీళ్ళు పోసుకుని వచ్చా. మరి తెలిసేట్లు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడదే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే చేతి కింద లావు వచ్చి పుచ్చుకున్నావు కదా. తోడి కొక్కరకో అనగానే పెళ్ళని అలా వదిలేసి అలా వెళ్ళిపోతే నా అంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏంట్రో గొంతులేస్తుంది, చెయ్యి కూడా లేస్తుంది. ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయినులే భుజంపై తట్టవాలి. వీడిని కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళే ఉందిరా సెక్స్ అపీలు. స్వామి నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏంటి దేవి? దేవి నువ్వేరా? ఎవరితో కులుకుతున్నావు స్వామి? ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళరే, కానీ నువ్వు ఎవరితో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే? కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పా. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుడిని, మీలో మీరు కొట్టుకొని చావండి. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? అది పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొట్టవా? దాన్ని కాదురా, నిన్ను 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 అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి బొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నట్టి కాళ్ళు బాగా చాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదనే కొడతాను రా, ఏ పాయింట్ మీదనే కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. పదంగానే కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఎటైనా ఎటగాడ నిన్నే నమ్మీతురా, ఎటైనా ఎటగాడ నిన్నే నమ్మీతురా, పేట్రాయి స్వామిదేవుడా నంగేలినోడ, పేట్రాయి స్వామిదేవుడా, చేప కడుపు సీరు గుట్టుది రాజాని కోపాన తీసి కొట్టుది, పేట్రాయి స్వామిదేవుడా నంగేలినోడ, పేట్రాయి స్వామిదేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏకమే తిరిగి ఒట్టు మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరగిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరగిచ్చినోడ, పేట్రాయి స్వామిదేవుడా నంగేలినోడ, పేట్రాయి స్వామిదేవుడా, చేప కడుపు తీరు గుట్టుది రాజాని కోపాన తీసి కొట్టుది.